నెల్లూరు జిల్లా వింజమూరులోని గాయత్రి నగర్లో ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. వెంకటేశ్వరు ఇంట్లోని దేవుని గదిలో ఉన్న 30 సవర్ల బంగారం, 13,000 రూపాయలు చోరీకి గురైనట్లు బాధితుడు వాపోయారు. అలాగే మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో దేవుని దగ్గర ఉన్న దీపారాధనకు సంబంధించిన వెండి వస్తువులను దొంగిలించారని ఆయన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కలిగిరి సిఐ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్ స్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి మా డోరు పగలు పెట్టి ఓపెన్ చేసి ఉండడం గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారం పూజ గదిలో బ్యాగ్లో పెట్టినాము. దాదాపు 25 నుంచి 30 సార్లు లోపల పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినారు. గాయత్రి నగరం సొసైటీ రోడ్డు డిమోడ్ స్కూల్ దగ్గర మా హౌస్ రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు పగలగొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ తీసుకెళ్ళారు. 2 కుందెనలు, 1 ప్లేటు,